ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అండ్ ఈ ట్యాబ్స్ ఇవన్నీ ప్రవేశపెట్టాక వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? అలాగే యూనిఫామ్స్, అలాగే ప్రొఫెషనల్ లుక్ కోసం స్కూల్ మంచి షూస్, బ్యాగ్స్ ఇవన్నీ ప్రవేశపెట్టిన తర్వాత సార్ పిల్లల పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉందో మీరు తెలుసుకోగలిగారా? చాలా డాక్యుమెంటేషన్ కూడా చేశాం కదమ్మా. సహజం కదమ్మా, చాలా సహజం కదా. ఎంత సహజం అంటే అది వాళ్ళ పిల్లలు అంటే ఎంపవర్ అయ్యారు. షూ వేసుకొని టై వేసుకొని వెళ్ళి ఒక బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్ అండ్ బ్లూ బెంచెస్లో కూర్చొని ఒక గ్రీన్ బోర్డ్ చూసుకుంటూ, తర్వాత గ్రీన్ బోర్డ్స్ మళ్ళీ ఆఫ్ గ్రీన్ బోర్డు, తర్వాత దెన్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్, సో టీవీ లాంటివి పెద్దవి స్మార్ట్ టీవీస్ పెట్టాం కదా. అది కూడా నేను అందరూ మా ఆఫీసులో 54 ఇంచులు 55 అంటే నో, సో 74 ఇంచులు పెట్టాల్సిందే అని 70 పెద్దది పెట్టామన్నమాట. మరి వెరీ సింపుల్ అమ్మా. ఈ టీచర్స్ అనే వాళ్ళు ఏంటంటే మనకి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, ది బెస్ట్ ఎడ్యుకేటెడ్ రిటర్న్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళంతా కూడా. మిగిలిపోయిన వాళ్ళే ఓక్రిడ్జ్కి వెళ్తారు, మిగిలిపోయిన వాళ్ళే విద్యాభవన్కి వెళ్తారు, మిగిలిపోయిన వాళ్ళే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి వెళ్తారు. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఎందుకంటే మనము ఒక్క పిల్లగాడి మీద సంవత్సరానికి వాళ్ళు అంటే ఒక యావరేజ్ సెయింట్ జాన్స్ సెయింట్ మేరీస్ ఉంటాయి కదా, అవి యావరేజ్గా వాళ్ళు ఖర్చు పెట్టేది పర్ స్టూడెంట్ పర్ యానము ఎంత అనుకుంటున్నారు మీరు? 7,000 నుంచి 9,000 ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్లో 40 నుంచి 50,000 ఖర్చు పెడుతున్నారు. సో ఇంత హై ఉన్నప్పుడు టీచర్లు వాళ్ళకి ఎబిలిటీ ఉంది, కానీ ఆ టీచర్స్ని మానిటరింగ్ చేయకపోవడము,